సతిపట్టాన ధ్యానం వల్ల కలిగే 3 ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు సతిపట్టాన అంటే ఏంటి? చూడండి, ఇది కేవలం మామూలు ధ్యానం కాదు. ఇది వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు నేర్పిన ఒక పవర్ఫుల్ మెంటల్ ట్రైనింగ్. అంటే మనస్సును శుద్ధి చేసుకోవడం నుండి మొదలుపెట్టి అంతిమ విముక్తి దాకా తీసుకెళ్లే ఒక ప్రయాణమన్నమాట. మొదటిది, విముక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ కాలంలో ఉన్న నమ్మకాలకు విరుద్ధంగా బుద్ధుడు ఒక కొత్త విషయం చెప్పారు. అదేంటంటే, మోక్షం కోసం మీరు బయటి శక్తుల మీద ఆధారపడాల్సిన పని లేదు. మీ విముక్తికి మీరే బాధ్యులు. అందుకే ఆయన ఈ మార్గాన్ని ఏకాయనో మగ్గో అన్నారు. అంటే మనస్సు శుద్ధికి ఇదే ఒకే ఒక్క మార్గం అని. సరే, మరి మనస్సుని మనమే శుద్ధి చేసుకోగలిగితే దానివల్ల వచ్చే అతిపెద్ద లాభమేంటి? అదే మన రెండో పాయింట్, బాధ నుండి సంపూర్ణ స్వేచ్ఛ. ఇది తాత్కాలికంగా నొప్పి తగ్గించడం లాంటిది కాదు. ఈ సాధన అనేది శారీరక నొప్పి, దుఃఖ, ఇంకా మానసిక వేదన, దోమనస్స, ఈ రెండింటినీ కూడా సమూలంగా పెకిలించేస్తుంది. ఇక చివరిగా మూడవది, మోక్షానికి మీరే సైంటిస్ట్. అవును, అంతిమ లక్ష్యమైన నిబ్బాణం అంటే కోరిక, ద్వేషం, భ్రమల నుండి పూర్తిగా బయటపడటం ఇదేదో అద్భుతం కాదు. ఇది ప్రతి ధ్యానం చేసేవారు తమకు తామే ప్రయత్నించి తెలుసుకోవాల్సిన ఒక ప్రాక్టికల్ ప్రాసెస్. అందుకే ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే, శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నప్పుడే సాధన చేయడం చాలా ఉత్తమం. సో మొత్తం మీద చూస్తే సతిపట్టాన సాధన మనకు మనమే మనసును శుద్ధి చేసుకునే శక్తినిస్తుంది, బాధల్నుండి శాశ్వత విముక్తినిస్తుంది, ఇంకా మోక్షానికి మనకంటూ ఒక దారిని చూపిస్తుంది.